ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నూతన ఇసుక విధానంపై ఆదివారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. 120 స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉన్నట్టు గుర్తించామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ కొనసాగుతోందని, ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. 120 స్టాక్ పాయింట్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం. 120 స్టాక్ పాయింట్స్ లో ఇవాళ శాండ్ అవైలబుల్ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అది అక్కడ ఉన్నటువంటి ఏడీలు డీడీలు దాన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఎంత ఉంది అనేది దాన్ని ఇమ్మీడియట్ గా రేపటి నుంచి లేకపోతే ఎల్లుండి నుంచో దాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఉచితంగా ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సన్రైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్ గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. సైట్ ఏమో ఉడికి అలా చిటుకుమని ఆన్ అయినది చిటుకుమని ఎగిరిపోయేది. ఈ బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 470 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మరి ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తా ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెత్తడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా శుభ పరిణామం కూడా తెలియజేసుకుంటూ గైడ్ లైన్స్ అన్ని కూడా రేపు ఎల్లుండిలో మొత్తం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రీచ్ని ఐడెంటిఫై చేశారు. దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్ గా ఉంది. ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా